నమస్తే. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు గారు ఉన్నారు. ఎందుకు రేవంత్ రెడ్డి మీద ఒంటికాలపైన లేస్తున్నారు? రేవంత్ రెడ్డి మోత్కుపల్లి నరసింహులకు చేసినటువంటి అన్యాయం ఏంటి? కాంగ్రెస్ చేసినటువంటి అన్యాయం ఏంటి? ఎందుకు కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్నారు? ఈ అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. కేవలం ఒక వరంగల్ టికెట్ మోత్కుపల్లికి ఇవ్వలేదు కాబట్టి స్వార్థం కోసం మోత్కుపల్లి రేవంత్ పైన తిరగబడిండు. ఈ ప్రశ్నకు మీ సమాధానం ఏంటి? ఎవరంటారు ఆ మాట? కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతురా? నేను ఒక మాట చెప్తా. నా టికెట్ విషయంలో నేను ఎన్నడూ కూడా అసలు నేను అన్ని రకాలుగా రాజకీయాల్లో గత 6 సార్లు కూడా గెలవగలిగిన వ్యక్తిని నేను. రెండోది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా ఎంపీ టికెట్ ఇవ్వకపోయినా నేను ఒక మాట అన్నోని కూడా కాదు. జాతి మొత్తాన్ని కూడా అవమానపరిచే విధంగా ఒక్క టికెట్ కూడా 80 లక్షల మందికి ఒక టికెట్ ఇవ్వకపోతే ఒక సీనియర్ నాయకుడిగా నేను చేయాల్సింది ఏముంటుందో మీరు కూడా అర్థం చేసుకోవాలి. జీవితంలో ఎంతోమంది గురించి కొట్లాడుతాం మనం, కానీ జాతి వేరు, వ్యక్తి వేరు. ఓకే, నేను ఒక వ్యక్తిని నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ జాతి మొత్తానికి ఇవ్వకపోతే ఎవడో ఒకడు మాట్లాడాలి కదా. ఆ మాట్లాడే దాంట్లో ఇంకెవరైనా మాట్లాడినా కూడా నేను గమనుండేవాడిని, కానీ ఎవడు మాట్లాడే పరిస్థితి లేదు మా కులంలో. దానికని నేను అడ్డం పడి మాట్లాడడం తప్ప నాకు ఎవరి మీద వ్యక్తిగతమైన వ్యతిరేకత ఇప్పటికి కూడా లేదు. నాకు రేవంత్ రెడ్డి మీద వ్యక్తిగతమైన వ్యతిరేకం ఉంది. నా జాతికి అన్యాయం చేసిండని తప్ప నాకు ఆయన ఇచ్చేది ఏమున్నది? నేను ఆల్రెడీ ఎన్టీ రామారావు దయ వల్ల అన్ని పదవులు పొందాను, అన్నీ చేశాను. నేను దాని గురించి నాకేం పెద్ద పట్టి లేదు. అంటే కాంగ్రెస్ పార్టీలో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు వచ్చినాయి. మల్లు కుటుంబం ఏ పరిస్థితి లేదు. అది రేవంత్ రెడ్డి గారు కావాలని ఏంటంటే మాదిగల అమాయకులు ఏదో డబ్బులు ఇస్తే ఓట్లేస్తారు, అడిగేటోడు ఎవడు అన్నట్టుగా ఆయన ధీమా. కానీ నేను ఇంత మాట్లాడుతానని ఆయన అనుకోలే, అడ్డం తిరుగుతానని ఆయన అనుకోకుండొచ్చు. కానీ ఇష్యూ ఏమిటంటే మరి అట్లా అనుకుంటే వి హనుమంతరావు పెద్ద మనిషి, భీష్మాచార్యుడు, 3 సార్లు రాజ్యసభ చేశాడు. రెండోది ఏంటంటే ఇందిరాగాంధీ కుటుంబానికి అత్యంత ప్రియమైన వ్యక్తి. కాంగ్రెస్ అంటేనే హనుమంతరావు అంటేనే కాంగ్రెస్. అటువంటి హనుమంతరావు కిందకి ఇయ్యలేమ టికెట్ మనం అనుకుందాం చేసేపటికి. ఇక్కడ మరి రిజర్వేషన్ అనేవి ఎందుకున్నాయి? రిజర్వేషన్ అని ఎందుకు పెట్టారంటే అసలు ఈ రిజర్వేషన్ పెట్టకపోతే ఈ 3 టికెట్లు కూడా అగ్రవర్ణాలే తీసుకునేవాళ్ళు. కాకపోతే ఏంటంటే రిజర్వేషన్ ఎందుకు పెట్టారంటే 100% వాళ్ళకు మేలు జరగాలని కదా. కాబట్టి ఇక్కడ ఎవరికి వద్దని నేను అనటం లేదు, మా కులాన్ని కూడా ఒకటి ఇవ్వాల్సింటివి కదా. కడియంసీఆర్ గారికి ఇచ్చారు కదా, ఉపకులమే కదా మీకు, మీ ఉపకులం కింద ఇచ్చినట్లు. ఆయనది ఏం కులమో కూడా ఎవరిని తెలియదు. ఒకటి గతంలో కూడా మా ముసుకేసుకొని బతికిండు ఆయన. తర్వాత ఈ మధ్యకాలంలో నేను బైండ్లా అనేటువంటి మాట ఆయన చెప్పుకుంటున్నట్టు. అయినప్పటికీ గంటల మీద ఆయన తీసుకురావాల్సిన అవసరం ఏముంది? గంటల మీద తీసుకొచ్చి ఆయన టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అందులో కేసీఆర్ గారు కూడా ఆయనకు టికెట్ ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, అన్ని ఎత్తుకొని పోయినట్టుగా వాళ్ళే చెప్తారు టీఆర్ఎస్ పార్టీ. నేననేది ఏంటంటే ఇక్కడ ఒక బలమైన క్యాస్ట్ ఉంది. ఫస్ట్ దానికి ఇచ్చినాక యాజ్ పర్ పాపులేషన్ నువ్వేమి అడిషనల్గా ఇచ్చి ఇంకొకరికి వద్దనేది కూడా ఏం లేదు. అవసరం ఏముంది? ఇప్పుడు ఇంత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఎందుకు వచ్చింది రేవంత్ రెడ్డి కంటే? పోనీ మాలాంటి వాళ్ళు పిలిచన్నా మాట్లాడాలి కదా. మాలాంటి వాళ్ళు పిలిచన్నా మాట్లాడాలి. పోనీ మేము అపాయింట్మెంట్ కోరితే మాకు టైం కూడా ఇవ్వాలి కదా. ఆయన టైం వేయనటువంటి పరిస్థితి ఉంటే ఇక మేము చేయగలిగేది ఏముంది? కాబట్టి వాళ్ళ ఎవరేమనుకున్నా మా జాతికి అన్యాయం చేశాడు కాబట్టి నేను పోరాటం. అంటే అటు మల్లు రవి కానీ వివేక్ వెంకటస్వామి కొడుకు కానీ వాళ్ళు కూడా దళిత బిడ్డలే కదా. దళిత బిడ్డలు అయితే మాత్రం రిజర్వేషన్లు ఎందుకున్నాయి? అందరినీ కవర్ చేయాలి కదా. దళిత బిడ్డలు అంటే వాళ్ళు ఒక కులానికి మాదో కులం వాళ్ళదో కులం ఒక మాట. కాబట్టి అందులో అందరినీ కవర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరో ఒకరికి ఇస్తే పర్వాలేదు. ఇప్పుడు వివేకానంద వెంకటస్వామి ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో 2 టికెట్ ఆల్రెడీ చట్టసభలోకి అసెంబ్లీకి 2 ఎమ్మెల్యేలు అయ్యారు వాళ్ళు. మళ్ళీ కొడుకు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఒక కుటుంబంలో 3 టికెట్లు ఇచ్చి 80 లక్షల మందికి ఒక టికెట్ కూడా ఇవ్వమంటే న్యాయం ఎట్లయితుంది? మీరే చెప్పండి. ఇదంతా ఏంటంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి మరి ఇచ్చినట్టుగానే కనబడదు తప్ప మరొకటి కాదు. రేవంత్ రెడ్డి అనేవాడికి విచక్షణ లేదు. సమాజంలో సమసమాజం లేదంటే సామాజిక న్యాయం చేసే ఆలోచన ఉండాలి కదా ఎవరికైనా. అది లేదు కదా. అది లేనప్పుడే ఇటువంటి పరిస్థితులన్నీ వస్తాయి. ఇప్పుడు మేము మాదిగ కులం ఇప్పటి నుంచి కాదు,
చాలా సంవత్సరాల నుంచి కూడా మా కులం చాలా దెబ్బతిన్నది. కారణం ఏంటంటే మా వాళ్ళకి ఎక్కడ ఎంకరేజ్మెంట్ లేదు. ఈ ఎంకరేజ్మెంట్ లేకపోవడం వల్ల నష్టం. రాజకీయంగా ఏ కులం అయితే బాగుంటే ఆ కులాలే బాగుపడతాయి కదా. ఇప్పుడు రెడ్లు ఎందుకు బాగుపడ్డారు, కామోళ్ళు ఎందుకు బాగుపడ్డారు, వెలమోళ్ళు ఎందుకు బాగుపడ్డారు అంటే అధికారమే కదా. అధికారం అనేది షేర్ చేయాలి. ఇప్పుడు నువ్వు ఏబిసిడి ఉంది సపోజ్, సేమ్ ఏబిసిడి విషయంలో పార్లమెంట్లో మాట్లాడాలి. మాది కూడా తప్ప అసలు ఏబిసిడికి వ్యతిరేకస్తులను నువ్వు పార్లమెంట్ పంపితే దాని అర్థమైంది, రేపు ఎవడు మాట్లాడాలి మరి? అక్కడ మాట్లాడాల్సింది మాదిగ క్యాస్ట్. మాదిగ క్యాస్ట్ ఒకవేళ బిల్లు వచ్చినా రాకపోయినా మాట్లాడగలిగేవాడు మాదిగోడు మాట్లాడాలి, మాదిగ కులస్తులు మాట్లాడాలి. ఇలా నువ్వు మాదిగ కులస్తులకు ఇవ్వకుండా మాదిగలకు వ్యతిరేకస్తులకు నువ్వు పార్లమెంట్ పంపుతున్నావు అంటే ఏబిసిడి మీద నీకు స్పష్టత లేదు, నీకు చిత్తశుద్ధి లేదనేది నాకున్నటువంటి. ఇంత అనుభవం ఉన్నటువంటి మోత్కుపల్లి నరసింహులు గారు, ఇంత అనుభవం ఉండి ఉద్యమాలు చేసినటువంటి మందకృష్ణ మాదిగ గారు, ఇద్దరు కూడా నరేంద్ర మోడీ చేసినటువంటి ట్రాప్లో ఆయన ఏబిసిడి చేసేది లేదు, పార్లమెంట్లో చట్టం తెచ్చేది లేదు. కానీ వీళ్ళిద్దరూ ఏబిసిడి మీద మోడీని నమ్మి బీజేపీ వలలో పడిపోయారు అనేటువంటిది కొంతమంది అంటున్నారు. ఇక పాలిటిక్స్ మాట్లాడాలంటే ఎంతన్నా మాట్లాడదు. ఇప్పుడు నేను ఎంతసేపు మాట్లాడాను, నేను చెప్పాను ఏమైనా మోడీ దిక్కుపోతున్నా అని, ఏమైనా టీఆర్ఎస్ దిక్కుపోతున్నా అని చెప్పాను, చెప్పలేదు కదా. ఇక్కడ పాయింట్ ఏంటంటే మోడీ అనే ఒక ప్రధానమంత్రి, ఆయన ప్రధానమంత్రిగా ఉండి కూడా ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి కులం, ఆ కులం మీటింగ్కి రావటమే కాక మందకృష్ణ డయాస్ మీద మీకు నేను తోడుగా ఉంటా, ఇది సాధించి పెడతా అని చెప్తే మరి అంతకంటే పెద్ద మాట ఏముంటుంది సార్? అది ఆయన పెద్ద మనిషి కదా. ఆయనే స్వయంగా ఇప్పుడు 3 సార్లు 4 సార్లు వచ్చాడు తెలంగాణకి, 4 సార్లు కూడా మాదిగలం వచ్చాడు మాట్లాడు, మాకు సంతోషం. కరెక్ట్. కాబట్టి మాకు సంతోషం, మాకు గౌరవం ఇచ్చే పార్టీ కావాలి, గౌరవం ఇచ్చే నాయకులు కావాలి. మోడీ ఆ గౌరవం ఇస్తున్నాడు, గౌరవం ఇప్పుడు ఇస్తున్నట్టు కనబడుతుంది కదా, ఇస్తున్నట్టు కనబడుతుంది కదా. తప్పకుండా ఇస్తాడని నమ్ముదాం మనం. రాబోయే కాలంలో మనం మందకృష్ణ అయితే పూర్తిగా నమ్ముతాం 100% మోడీయే. ఎందుకంటే సగం పని అయిపోయింది, ఇంకా సగమే మిగిలి ఉన్నది. ఆ సగం మధ్యలో వదిలేస్తే, మోడీని వదిలేస్తే మనకు కష్టమవుతుందనే మాట అంటున్నాడు. నిజంగా ఆ సగం కూడా పూర్తి చేస్తాడు మోడీ? అబద్ధాన్ని మనం నమ్ముదాం అబ్బా. అది ఇప్పుడు విషయం ఏంటంటే నాయకుడిని నమ్మకపోతే మరి ఎవరు నమ్ముతాం మనం? ఆయన ఒక ప్రధానమంత్రి స్థాయిలో మాదిగల గురించి మాట్లాడటం, ఏబిసిడి చేస్తానని చెప్తే అంతకంటే సంతోషకరమైంది ఏముంటుంది? తప్పకుండా పార్టీ ఏదైనా కానీ మనం కులానికి మేలవుతున్నప్పుడు, ఒక జాతికి మేలవుతున్నప్పుడు, పేద వర్గాలకు మేలవుతున్నప్పుడు మనం సంతోషం వ్యక్తం చేయాలి. అది మానవత్వం. పార్టీ ఏదైనా కానీ. టికెట్ల విషయంలో బీజేపీ మాదిగ కులానికి న్యాయం చేసిందంటారా? బీజేపీ మంచిగా ఇప్పుడు 2 టికెట్లు ఇచ్చారు, పార్లమెంటు. రెండోది ఏంటంటే కంటోన్మెంట్ కూడా ఇచ్చారు. కంటోన్మెంట్ కూడా ఇచ్చారు. కాబట్టి 3 టికెట్లు ఇచ్చారు వాళ్ళు. మరి అప్రిషియేట్ చేయాల్సిందే కదా. అంటే మీ మాటకు అక్కడ గౌరవం ఉందంటారా? ఉన్నట్టే కదా. మాదిగలను గౌరవించాలనే ఆలోచన ఆ పార్టీలో ఉన్నదనేది మనకు క్లియర్ కనబడుతుంది. ఈ ఎన్నికల్లో మోత్కుపల్లి నరసింహులు, మందకృష్ణ మాదిగ అంటే దాదాపు 30 ఏళ్ల నుంచి ప్రజలకు బాగా మీ కులంలో తెలిసినటువంటి వాళ్ళు, మాదిగ సమాజంలో తెలిసినటువంటి వాళ్ళు, పెద్ద మనిషి తరహా ఉన్నటువంటి వాళ్ళు పెద్ద కనబడేది. వీళ్ళు చెబితే మాదిగ సమాజం అంతా వింటుందంటారా? వినాలి కదా. వింటారు, ఎందుకు వినాలి? వింటారు, వినాలి. ఎందుకు అదే నష్టపోతాం కదా. ఏ స్వార్థం కోసం చెప్పాల్సినంత అవసరం లేదు. రెండోది ఏంటంటే మనకు మన జాతి ముఖ్యమనేది నా ఉద్దేశం. వీళ్ళే కాదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి యొక్క పనితనం వల్ల ఆయన కులాన్నే బలోపేతం చేసుకుంటూ తప్ప మిగతా కులాలు మొత్తం మర్చిపోయాడు. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే బీసీలు ఉన్నారు, బీసీలకు 6 సీట్లు ఇవ్వాలి అవుట్ ఆఫ్ 12లో. మరి వాళ్ళకు 2 మాత్రమే ఇచ్చి మిగతా సీట్లన్నీ రెడ్లకు ఇచ్చుకున్నాడు ఆయన. అది కూడా డబ్బున్న రెడ్లకు ఇచ్చాడు, పేద రెడ్లకు కాదు. పార్టీలో పనిచేసే రెడ్లకు కూడా ఇవ్వాలి, అంతే కదా. పనిచేసే వాళ్ళకు కూడా కాదు, పార్టీలో పనిచేసే రెడ్లకు ఇచ్చినా పర్వాలేదు, వాళ్ళకు కూడా కాదు. బయట పార్టీలను తీసుకొని కోట్లు తీసుకొని దుకాణం ఓపెన్ చేసి ఎవరు డబ్బులు ఇస్తే వానికి టికెట్ అన్నట్టుగా అమ్ముకుంటే అది ఎంతవరకు సమంజసం సార్? అది చాలా బాధాకరం. ఓకే, ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్ట లేకపోతే? నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, మరి ముఖ్యమంత్రి గారిని విమర్శించడం వల్ల మీకు? ముఖ్యమంత్రి అనేటోడు కాంగ్రెస్ పార్టీలో ఆయన కూడా ఒక వ్యక్తి, అంతే కదా. ఆ పార్టీ అందరి పార్టీ అది. అందుకని ఆ విషయంలో ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. నిజంగా రేవంత్ రెడ్డి గారు రియలైజ్ కావాలనే నా కోరిక. ఇవన్నీ మాట్లాడేది కూడా ఆయన రియలైజ్ కావాలనే. నమ్మకం ఉందంటారా? అయితే ఆయన ఇష్టం, అయితే కాకపోతే కూడా ఆయన ఇష్టం.
4-5 నెలల పనితీరు చూస్తున్నారు కదా, ఆ పనితీరులో బడుగు బలైన వర్గాలకు లేదంటే ఏ రకంగా బడుగు బలైన వర్గాలకైతే మేలైతే జరిగేటువంటి పరిస్థితి లేదు. ఆ లైన్లో ఆయన లేడు. ఆయన స్వలాభం, ఆయన సొంత కులం, ఆ రెడ్డి దొర అనేటువంటి దానికి ఆయన నామకార్థం ఆయన ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు. ఓకే. కాబట్టి ఇవాళ నేను అనేది ఏంటంటే జీవితంలో అవకాశాలు అందరికీ రావు. వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన దుర్వినియోగం చేసుకుంటున్నాడు, అదొకటే బాధాకరం. ఓకే. తెలంగాణలో ఎన్నికల మీరు 30 ఏళ్ళ అనుభవంతో 35 ఏళ్ళు రాజకీయాలు చూస్తారు కదా, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ ప్రభావం ఉండే అవకాశం ఉందంటున్నారు, ఎవరు గెలిచే అవకాశం ఉందని మీరు చెప్పేటువంటి 3 పార్టీలను దగ్గరగా చూసారు మీరు? ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి 14 సీట్లు గెలుస్తానని చెప్పాడు. అవును, నమ్మకం. 14 అయితే ఆయన గెలిచే పరిస్థితుల్లో లేడు, గెలవదు కూడా. ఓకే. వినరా, గెలవదు. నెక్స్ట్ మరి ప్రజలందరూ బాగా ఇష్టపడుతున్నటువంటి పార్టీలు బీజేపీ అండ్ టీఆర్ఎస్ కూడా ఉన్నాయి. కానీ బీజేపీ బాగా ముందుకు పోతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. తెలంగాణ లాంటి సమాజంలో మోడీని యాక్సెప్ట్ చేస్తారంటారా? ఇంకా పోయినసారి కూడా 4 ఇచ్చారు కదా, మరి ఇచ్చారు. మరి ఈసారి ఇయరని ఎట్లా చెప్తాం మనం? ఓకే. ఖచ్చితంగా వాళ్ళకు కొంత వేవ్ ఉంది, వాళ్ళకి మోడీ వేవ్ ఉంది. మీరైతే మోడీకి సపోర్ట్ చేస్తారు డైరెక్ట్, ఎందుకంటే ఏబిసిడి వర్గీకరణ నేను కోసం మోడీ ఏబిసిడి వర్గీకరణకు ఆయన చేస్తున్న కృషిని నేను అభినందిస్తున్నాను. అవును. నేను బీజేపీ పార్టీ కాదు. మీరు బీజేపీ అంటలేను, కానీ ఏబిసిడి వర్గీకరణ కోసం ప్రజల కోరికను ఆయన నెరవేర్చడాన్ని మీరు నెరవేరిస్తే మేము సంతోషాన్ని వ్యక్తం చేస్తాం. మా ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా, ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఓకే. ఒకవేళ ఏబిసిడి చేస్తే మాదిగ సమాజము లేదా మిగిలిన కులాలన్నీ కూడా మోడీ వెనక ర్యాలీ అయితే అంటారా? రావచ్చు కదా, కావచ్చు భవిష్యత్తులో. అంటే ఇప్పటిదాకా అసలు మాదిగలకు బీజేపీకి సంబంధం లేదు, మాకు సంబంధం లేనటువంటి మాట ఒకటి ఉన్నది కదా, దాన్ని ఏబిసిడి చేస్తే మోడీ గారు మాట్లాడే విధానాన్ని బట్టి కొంత అట్రాక్ట్ అవుతున్నారు. ఓకే. తెలంగాణ సమాజంలో రిజర్వేషన్లు ఎత్తేస్తాడనేటువంటిది నిజంగా మీరు మాట్లాడాలి. మోడీ ఎత్తేస్తాడంటారా రిజర్వేషన్? ఎత్తేస్తాడు సార్, ఆయన కూడా మొన్న చెప్పాడు కదా, నేను ఎత్తేసే మనిషిని కాదు, నాకు అవసరం లేదు, కావాలని బదనాం చేస్తున్నారు, ఇది తప్పు, నేను ఏదో రాజ్యాంగాన్ని మారుస్తా అంటున్నాను, నేను బతికినంత కాలం రాజ్యాంగం మీద నేను ఏ రకమైనటువంటి ఎవడు ఏ రకంగా చేసినా నేను ఊరుకోను, నేను రాజ్యాంగాన్ని కాపాడే వ్యక్తిని అని చెప్తున్నాడు ఆయన. అటువంటిప్పుడు ఇక ప్రైమ్ మినిస్టరే చెప్పినాక ఇంక అంతకంటే పెద్దోడే ఉండు మరి చెప్పండి. కాబట్టి మనం నమ్మాల్సిందే. తెలంగాణ సమాజంలో ఈ ఎన్నికల తర్వాత ఉండేటువంటి మార్పును మీరు ఎట్లా అర్థం చేసుకోవచ్చు? నాకు తెలిసినంత వరకు రేవంత్ రెడ్డి అనేటువంటి వాడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా దెబ్బతింటాడు, ఖచ్చితంగా ఆయన దిగిపోవాల్సి వస్తుంది. కానీ 60 సీట్లు ఎమ్మెల్యేలు ఉన్నాయి కదా ఆయనకు. 60 సీట్లది ఏమున్నా సార్, 60 సీట్లు ఉంటే ఇంకో ముఖ్యమంత్రి ఉంటాయి కదా, 60 సీట్లు ఆడిపోవు. కానీ ముఖ్యమంత్రి చర్యల వల్లనే కదా ఈ 17 సీట్లు గెలవాల్సిన పరిస్థితి. మాదిగలను కూడా ఎంబడి పెట్టుకుంటే ఆయన 17 సీట్లు గెలిచేది. ఓకే. మరి దానివల్లనే కదా బీసీలకు అందరికీ టికెట్లు ఇస్తే 17 సీట్లు గెలిచేది, మరి ఇవ్వలేదు కదా. సో ఇప్పుడు బీసీలు దూరమయ్యారు, ఎస్సీలు దూరం, మాదిగలు దూరం అయ్యారు. మళ్ళీ సమాజానికి 2 ఇచ్చారు కాబట్టి ఇప్పుడు వాళ్ళంతా ఒకవైపు ఉంటారు. మరి ఏమిటారో ఏం తగ్గదో అలా ముచ్చట నాకు తెలియదు, కానీ మాదిగలు అయితే ఉండేవాళ్ళు, ఇప్పుడు ఉండే ప్రశ్న లేదు. మీకు ప్రత్యక్ష సంబంధం ఉన్నటువంటి భువనగిరి, వరంగల్కి సంబంధించి అంటే మీరు ఎక్కువ కాలం ఆ 2 జిల్లాలకు ఎక్కువ తిరిగిరు కాబట్టి ఎట్లా ఉండబోతుంది సార్ ఆ 2 పార్లమెంట్ సెగ్మెంట్లు? ఖచ్చితంగా ప్రజలు ఆలోచించాలని నేను కూడా కోరుతున్నా కదా. ముఖ్యంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయితే మనకు అన్యాయం చేసింది, అందరికి రెడ్లకే ఇచ్చుకుంటారు తప్ప పేదోనికి ఇవ్వటం లేదు. ఆ విషయంలో ప్రజలంతా ఆలోచన చేయాలి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయాలి. ఓకే. ఇంకొకటి కేసీఆర్కి సంబంధించి బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది ఈ రాజకీయాలకు సంబంధించి ఈ పార్లమెంట్? ఇప్పుడు కొంచెం వీక్ కావచ్చు, కానీ భవిష్యత్తులో వాళ్ళు సర్దుకుంటే పార్టీ నిలబడవచ్చు కదా. సర్దుకుంటున్నారా కేసీఆర్? తెలియదు నాకు, తెలుసుకుంటారో మరి తెలియాలి, నాకెట్లా తెలుస్తుంది. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ధోరణి ఇప్పుడున్నటువంటి కేసీఆర్ ధోరణి మారలేదంటారా? మారుతుంది, ఖచ్చితంగా మారాలి, మారితే వాళ్ళకే మంచిది కదా. అంటే గతంలో ఎన్టీఆర్ కూడా ముఖ్యమంత్రి చేసిండు, దిగిపోయిండు, ఆ స్థాయిలో ఇప్పుడు కేసీఆర్ అట్లా మారలేదంటారా? మారలేదని నువ్వు అంటున్నావు, నేను మారుతాడని నేను మారాలి, మరి మారకపోతే ఆయనకే నష్టం వస్తుంది కదా. థ్యాంక్ యూ మోత్కుపల్లి గారు. ఇది తెలంగాణకు సంబంధించినటువంటి సమాజంలో నరేంద్ర మోడీ ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలను నమ్మాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆయన చేస్తే వాళ్లకు ఆ పార్టీకే మంచిదనేటువంటి సలహా మోత్కుపల్లి నరసింహులు గారు ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి ఆయన కులానికి డబ్బున్న వాళ్ళకు తప్ప పేద ప్రజలకు అన్యాయం చేశారనేటువంటిది కరాఖండిగా చెప్తున్నారు.